నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఇది ఒకప్పుడు దొరల గడిలను నిజాం నియంతృత్వాన్ని బద్దలు కొట్టడానికి మన వాళ్ళు పాడిన పాట. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇన్నేళ్లయ్యాక ఇప్పుడు అదే తెలంగాణలో అదే వరంగల్ గడ్డ మీద మన రైతన్నలు తమ కడుపు మంటను ఆపుకుంటూ నెత్తురు దారపోసి పండించిన పంటను అమ్ముకోవడానికి బండెనక బండి కట్టి మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికలు వస్తే చాలు రైతే మా దేవుడు, రైతే రాజు, మాదే రైతు పక్షపాత ప్రభుత్వం అని మైకులు పగలగొట్టే నాయకులు ఒక్కసారి వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి వచ్చి చూడండి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో మొక్కజొన్న రైతులు ప్రైవేటు మిల్లుల ముందు కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతో బారులు తీరారు. పగలనక రాత్రనక రోడ్ల మీద దోమల మధ్య నిద్రపోతున్నారు. అసలు ఇక్కడ ప్రభుత్వం ఎందుకు మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదు? దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఇక్కడ వినిపిస్తున్న అతిపెద్ద అనుమానం ఏంటంటే రైతులు ప్రైవేటు వ్యాపారుల చేతిలో నిలువున దోపిడీకి గురవ్వాలనేదే ప్రభుత్వ పెద్దల కుట్రన? మిల్లుల యాజమాన్యాలతో సిండికేట్లతో ఏమైనా లోపాయికారి ఒప్పందాలు జరిగాయా? దళార్లకు మిల్లర్లకు కొట్టు కట్టబెట్టడానికే ప్రభుత్వం కావాలని కొనుగోలు కేంద్రాలు తెరవకుండా నాటకాలాడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఏ నాయకుడికైనా ఉందా? అయ్యా అధికారంలో ఉన్న పెద్దలారా, ఏసీ గదుల్లో కూర్చుని మీటింగ్స్ పెడితే రైతుల కడుపు నిండదు. నెక్కొండలో మిల్లుల ముందు ఉన్న ఈ క్యూ కేవలం ట్రాక్టర్ల క్యూ కాదు. అది రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని గద్దెదించడానికి నిలబడ్డ రైతుల ఆక్రోశం. రైతుల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వం బాగుపడినా చరిత్ర లేదు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. వెంటనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ఆఖరి గింజ వరకు మొక్కజొన్నను కొనుగోలు చేయాలి. లేదంటే ఆ మొక్కజొన్న కంకుల మంటల్లో మీ కుర్చీలు కాలిపోవడం ఖాయం. ఈ దారుణంపై మీరేమనుకుంటున్నారో, తప్పు ఎవరి వైపు ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన రైతు గొంతు ప్రభుత్వాన్ని వినపడేలా చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.